నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ డ్రైవ్. నేను హిమోన్షా. ఇక దావోస్ వేదికగా పెట్టుబడుల చర్చలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయ మాటల యుద్ధం. మరి పెట్టుబడులు తెస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుంటే విమర్శలు, వ్యంగ్యాలు సోషల్ మీడియానైతే కుదిపిస్తున్నాయి. టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. దానికి కౌంటర్గా దావోస్ వెళ్ళింది పెట్టుబడుల కోసమా లేక ఇక్కడే చేయగల రాజకీయ ఏడుపు గొట్టు రాజకీయం కోసమా అంటూ ప్రతిపక్షాలు ఘాటు ప్రశ్నలు అయితే వేస్తున్నారు. పెట్టుబడులు నిజంగా వస్తున్నాయా లేదా క్రెడిట్ కోసం జరుగుతున్న రాజకీయ ప్రచారమా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక దావోస్ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత వేడి పెంచాయి. మేము పెట్టుబడులు తెస్తుంటే కొంతమంది మాత్రం ఏడుస్తున్నారు అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఆయన రేర్ పీస్, విజన్ ఉన్న నాయకుడు అంటూ ప్రశంసల వర్షం అయితే కురిపించారు. చంద్రబాబు కూడా లోకేష్ కృషి వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటూ తన కుమారుడి చొరవను కూడా బహిరంగంగా మెచ్చుకున్నారు. ప్రభుత్వ వర్గాల వాదన ఏమిటంటే దావోస్ పర్యటన వల్లే ఏపీపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోందని. అయితే ప్రభుత్వ వాదనకు భిన్నంగా ప్రతిపక్షం మాత్రం ఘాటు విమర్శలు చేస్తుంది. పారిశ్రామికవేత్తలు రావాలంటే 99 పైసలకే ఎకరాలకి ఎకరాలు ఇస్తున్నారుగా, అంటే ఇదే చంద్రబాబు బ్రాండ్ విలువనా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు అయితే విశాఖలో గతంలో తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్ కూడా ఇప్పుడు గూగుల్ గా మార్చి దానికి క్రెడిట్ కొట్టేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. దావోస్ పర్యటనపై విమర్శలు, ప్రశంసలు రెండు సమాంతరంగా నడుస్తున్న వేళ అసలు ప్రశ్న ఏంటంటే ఏపీకి నిజంగా కొత్త పెట్టుబడులు వస్తున్నాయా లేదా ఉన్న ప్రాజెక్టులకు రాజకీయ క్రెడిట్ కోసం కొత్త పేర్లు పెడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానమైతే ప్రకటనలో కాదు, భవిష్యత్తులో కనిపించే పెట్టుబడుల ఫలితాల్లోనే తేలాల్సి ఉందని విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇక దావోస్ వేదికనైతే పెట్టుబడుల చర్చలు కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయ మాటల యుద్ధం. మరి పెట్టుబడులు తెస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంటే ఇటు విమర్శలు, ఇటు వ్యంగ్యాలు సోషల్ మీడియానైతే కుదిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వైసీపీ ఉమెన్ ఇన్ఛార్జ్ సునంద గారు నెల్లూరు నుంచి. నమస్కారం మేడం. నమస్కారం అండి సునంద గారు. నమస్తే అండి. నమస్తే సునంద గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయ మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అంటే పెట్టుబడులు తెస్తున్నామంటూ అదే ప్రభుత్వమే చెప్తుంటే ఇటు విమర్శలు కావచ్చు, ఇటు వ్యంగ్యాలు అయితే సోషల్ మీడియాను కుదిపేస్తున్న విషయం అయితే మనకు అందరికి తెలిసిందే. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? ఇటు టీమ్ 11 అయితే కూడా ముఖం చూసి కూడా ఎవరైనా పెట్టుబడులు పెడతారా అంటూ కూడా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసినాయని చెప్పాలి. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు మేడం? టీమ్ 11 ముఖం చూసి అయితే పెట్టుబడులు వచ్చాయా రాలేదనే విషయం పక్కన పెడితే 164 మంది టీం ఉన్న వాళ్ళు మాత్రము దావోస్కి వెళ్ళి కేవలం కనీసం దారి ఖర్చులైనా వచ్చాయని ఈరోజు నెటిజన్లు అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేమి తీవ్రంగా విమర్శిస్తున్నారండి. అంతేకాకుండా ఇప్పుడు ఒక ప్రముఖ నేషనల్ ఛానల్ కి మన సీఎం గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 20 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చానని చెప్పారు. దాని ద్వారా 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు. ఇది ఎంత అపహాస్యంగా ఉందంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉండే జనాభానే 800 కోట్లు అయితే ఈయన 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడమ్మా? ఒక వ్యక్తికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు? అసలు ఈ 23 లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడికి వచ్చింది, ఎక్కడ పెట్టారు? రాష్ట్రంలో ఏ జిల్లాలో ఒక్క జిల్లాకైనా సరే ఒక దగ్గర కానీ ఒక పరిశ్రమ కానీ ఇంకేదైనా ఏర్పాటు చేశారా? ఎక్కడి నుంచి పెట్టుబడులు ఎట్లా వచ్చాయనేది ప్రజలకు చూపించాలి కదా. ఒక లెక్క, ఒక పక్క అనేది ఉండాలి కదా. అది ఎక్కడుందని మేము ప్రజల తరఫున మేము నిలదీస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని. అలాగే దావోస్కి వెళ్ళి రావడము, ఆయన విమానాల ఖర్చు అయితేనేమి, ఆయన అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ తీవ్రంగా విమర్శించడానికి వెళ్ళారు. తెలుగు వారితోటి అలాగే తెలుగు దేశం వారితోటి మీటింగులు పెట్టుకొని మీడియాకి ఒకరినొకరు తండ్రి కొడుకులను ఒకరినొకరు ప్రశంసించుకుంటూ వాళ్ళ నాన్నగారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఉన్నారు. అలాగే అదానీ డేటా సెంటర్ ఏదైతే విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దాన్ని గూగుల్ డేటా సెంటర్ గా మార్చి లోకేష్ గారి క్రెడిట్ లో జమ చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి అలవాటేనమ్మా, వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అలవాటు. అలాగే ప్రతిదీ కూడా ఏదైనా మంచి చేస్తే ఆ క్రెడిట్ వాళ్ళకి వేసుకోవడం వాళ్ళకి అలవాటు. కాబట్టి ఒక్క రూపాయి కూడా దావోస్కి వెళ్ళి వీళ్ళు
దారి ఖర్చులకు కూడా తెచ్చుకోలేదు. ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు అయితే రాలేదు. వస్తే ఎక్కడున్నాయి చూపించమని చెప్పండి. ఉమ్. సురేంద్ర గారు, అంటే మీరు అన్నట్లుగా మనం చూసుకుంటే ఇప్పుడు వీరు దావోస్ వెళ్ళింది పెట్టుబడుల కోసం అయితే కాదంటున్నారు. అంటే ఇక్కడ అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే వారు చేయగల రాజకీయ ఏడుపుగుట్టు రాజకీయం కోసం మరి వెళ్ళిరంటారా, మరి దేనికోసం వెళ్ళారంటారు దావోస్కి? అమ్మా. అదే వాళ్ళు అక్కడికెళ్ళి అక్కడ మీటింగ్‌లు పెట్టి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనుకుంటే, ఆ తిట్టేదేదో ఇక్కడే తిడితే కనీసం ఆ దారి ఖర్చు అక్కడ దావోస్‌కెళ్ళిన ఖర్చులన్నీ కొన్ని కోట్ల రూపాయల డబ్బులైతే మిగులుతాయి కదా! 99 పైసలకే ఆయన ఎకరాలు పొలాలు ఎవరికి అంటగడుతున్నాడు? ఫార్చ్యూన్ 500 వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పారు. ఫార్చ్యూన్ ప్రైస్‌లో ఉర్సా ఉందమ్మా? ఆ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎవరు పెట్టారు? ఏదో ఒక బినామీ కంపెనీలు, ఏదో ఒక పేరు లేని కంపెనీ ఒకదాన్ని తీసుకొచ్చి వాళ్ళకి 99 పైసలకే ఇన్ని వేల ఎకరాలు అంటగడతా ఉన్నారు. దానివల్ల ఎంత ప్రజల ఆస్తి నష్టము, ఎంత ఆర్థికంగా వెనకబడిపోతాము. ఇప్పటికే ఒకళ్ళు వచ్చి 18 నెలలైతే 3,00,000 కోట్ల పైగా అప్పు చేసున్నారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,00,000 కోట్లు అప్పు చేస్తే, ఈయన 18 నెలలకే 3,00,000 పైగా కోట్లు అప్పు చేశారు. అప్పు చేస్తారు, మళ్ళీ పైగా ఎక్కడ పెట్టుబడులు లేవు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎక్కడ వేసిన గంగళ అక్కడే ఉంది. ఏది కూడా ఏవైతే చెప్పారో సూపర్ 6 అని చెప్పారో ఏది కూడా అమలుపరచలేదు. అలాగే అబద్ధం ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పి వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచారు. లడ్డని విమర్శించారు. లడ్డులో కల్తీ లేదని తేలిపోయింది. అలాగే 30,000 మంది ఆడపిల్లలని చెప్పారు. ఒక్కరు కూడా ఎవరు ఎక్కడ ఏమి కిడ్నాప్ ఎవరు కాలేదు, మాయం కాలేదనే విషయం ప్రజలకు తెలుస్తా ఉంది. అలాగే ప్రతి ఒక్క విషయం ల్యాండ్ టైటిలింగ్ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ ఈ రోజు వాళ్ళే మళ్ళీ స్వయాన ప్రవేశపెట్టారు. ఇట్లాగా ప్రతిదీ కూడా ప్రజల్లోకి అబద్ధాలు చొప్పించి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత నిజం నిదానంగా బయటపడుతుందని చెప్పి అన్ని నిజాలు భగవంతుడి సాక్షిగా, సుప్రీంకోర్టు సాక్షిగా, ప్రజల సాక్షిగా బయటపడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఎవరు కరెక్ట్ గా పని చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి సునంద గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే గనక అంటే నిజంగా దీని పరంగా పెట్టుబడులు వస్తున్నాయంటారా, లేదా వీళ్ళు క్రెడిట్ కోసం జరుగుతున్న రాజకీయాలు అంటారా, లేకపోతే క్రెడిట్ కోసం జరుగుతున్న రాజకీయ ప్రచారం అంటారా? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మరి ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా పరిశ్రమలైతే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఎవరైతే ముఖ్యంగా టీడీపీలో గాని కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పెద్ద పీఠం ఎక్కి ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి కోసము, వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి లబ్ధి కోసము, వాళ్ళ బినామీల లబ్ధి కోసము ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళ జోబుల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. కానీ 99 పై ఒక ఎకరా ఇస్తున్నారు అని అంటే ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు డబ్బులు వెనకేసుకోకపోతే పరిశ్రమలకి అలా ఇస్తారు. ఎక్కడ పరిశ్రమలు వస్తున్నాయి, ఎక్కడ పెట్టారు, దాని ద్వారా ఎన్ని లక్షల కోట్లు ఈరోజు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, అది మాకు చెప్పండి, ప్రజలకు తెలియజేయండి. వచ్చాయంటే ఎవరైనా వెళ్ళండి గుడ్డు, రాకపోతే ఎట్లా ఏంటి? ఖచ్చితంగా ఇది క్రెడిట్ చోరీ. వాళ్ళు ఏదో ఒకటి ఒక దారి మళ్లించడానికి వాళ్ళకి అలవాటమ్మా. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళకి అలవాటు. ఏదో ఒకటి ఒక ఇబ్బంది జరుగుతున్నప్పుడు, ఒక సమస్య తలెత్తినప్పుడు దాన్ని దిశ మార్చడానికి, దాన్ని డైవర్షన్ కల్పించడానికి వాళ్ళు ఇట్లాంటి పనులైతే చేస్తూ ఉంటారు. ఇదిలోనే ఈ ప్రమాణంలోనే వాళ్ళు దావోస్కి వెళ్ళి రావడము, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాకుండా చేయడం జరిగింది. మరి సునంద గారు, ఇప్పుడు నారా లోకేష్ ఏమంటున్నారంటే మేము పెట్టుబడులు తెస్తుంటే కొంతమంది ఏడుస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? నిజంగా వీరు పెట్టుబడులు తెస్తుంటే మరి కొంతమంది ఎందుకు ఏడుస్తారు చూసేవారు కూడా? ఎవరన్నా ఒక అనామకుడు లేకపోతే ఒక అనాకారి ఎవరన్నా ఒక ఈమెయిల్ చేస్తే పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయండి. ఎవరన్నా కూడా ఎవరో అసలు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఎవరో ఒకరికి ఈమెయిల్ చేశారు, దానివల్ల వెనక్కి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఎవరు ఏడుస్తారు? ప్రజలు బాగుంటే అది ఏ పార్టీ అయినా సరే, పార్టీకి అతీతంగా ఆంధ్ర రాష్ట్రం మనం విడిపోయి ఉన్నాము, ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతున్నాయి. ప్రజలు బాగుంటే, ఆంధ్ర రాష్ట్రం బాగుంటే, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకందరికీ విద్యా వైద్యం ఉచితంగా అందుతుంటే ఎవరైనా ఎందుకు ఏడుస్తారు? మేము కూడా శభాష్ అంటాము. తీసుకురండి మీరు పరిశ్రమలు, తీసుకురండి మీరు పెట్టుబడులు.
ఇవ్వండి మీరు ఉద్యోగాలు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నారు కదా. మీ కొడుకు చూస్తే 16 లక్షలు ఉద్యోగాలు, 16 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఒకరికొకరికి వాళ్ళకి పొంతన లేదు. వాళ్ళు మాట్లాడే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే వాళ్ళకే ఒక పొంతన లేదు. దాని మీద ఒక క్లారిటీ లేదు. వాళ్ళే ఒకరొకరు మాట మాట్లాడితే ఇంకొకరొకరు మాట మాట్లాడితే, వాళ్ళ మంత్రి గారు ఒక మాట మాట్లాడితే, ఒకరు చూస్తే 7 లక్షల కోట్లు అంటారు. ఒకరు చూస్తే 23 లక్షల కోట్లు అంటారు. ఒకరు చూస్తే 20 లక్షల కోట్లు అంటారు. వాళ్ళకే వాళ్ళు చెప్పే దాంట్లో క్లారిటీ లేకపోతే ఇంక వాళ్ళు ప్రజల్ని ఏం పాలిస్తారు? వాళ్ళ అభివృద్ధి ఏం చేస్తారు? పరిశ్రమలు ఏం తీసుకొస్తారు? మరి సునంద గారు, అంటే దీన్ని ఉద్దేశించి కనుక మనం చూసుకుంటే, అంటే ముఖ్యంగా వారు ఏమంటున్నారంటే ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి గల ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారినే అంటున్నారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అయ్యో కర్మ! చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని మొత్తం డెవలప్ చేసింది తానే అని చెప్తారు. ఒలింపిక్స్ లో నోబెల్ ప్రైజ్ ఇస్తానంటారు. అలాగే ఐటీని నేనే క్రియేట్ చేశానంటారు. ఇన్ఫోసిస్ నేనే స్థాపించానంటారు. ప్రతి ఒక్కటి ఆయన ఖాతాలో జమ చేసుకుంటారు. కరోనాకు మందు నేనే కనిపెట్టానంటారు. ఫోన్ నేనే కనిపెట్టానంటారు. ఏది ఆయన కనిపెట్టలేదని చెప్తున్నారమ్మా? నెటిజన్లు నవ్వుకుంటున్నారు ఈరోజు సోషల్ మీడియాలో. ప్రతి ఒక్క మంచి ఏదన్నా జరిగితే ఆయన ఖాతాలోనే వేసుకుంటారు. ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా నేనే తీసుకొచ్చానంటారు. అది ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసింది. ఆయన 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు కదా. ఆయన ఎన్నో ఏళ్ళు సీఎం గా చేశారు కదా. ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క జిల్లాకన్నా తీసుకొచ్చారమ్మా? ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా? ఒక ప్రభుత్వ కాలేజ్ తీసుకొచ్చారా? 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు 17 మెడికల్ కాలేజీలు. ఆ ఘనత కూడా వాళ్ళ దాంట్లోనే వేసుకుని క్రెడిట్ చోరీ అనేది వాళ్ళకి అలవాటైపోయింది. అబద్ధం చెప్పడం అనేది వాళ్ళ జన్మ హక్కు, నైతిక హక్కు అయిపోయింది. కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కటి నేనే తీసుకొచ్చాను, నేనే చేశాను. ఏదన్నా చేశామంటే మేమే చేశాము. హైదరాబాద్ మేమే డెవలప్ చేశాము. ఇంకా బ్రిటిష్ వాళ్ళతో కూడా మేమే పోరాడామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటలు ఎట్లా నమ్ముతారమ్మా ప్రజలు? వాళ్ళకి అలవాటు అది. ప్రతి మాట అట్లా అబద్ధం చెప్పడము, అబద్ధం చెప్పి గెలవడము, అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేయడం వాళ్ళకి అలవాటు. సునంద గారు, ఇప్పుడు ప్రభుత్వ వర్గాల వాదన ఏమిటంటే దావోస్ పర్యటన వల్లే ఏపీపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోందని అంటున్నారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది నిజమేనంటారా? అంతర్జాతీయ స్థాయిలో అదేనమ్మా. అంతర్జాతీయ స్థాయిలో అంటే ఎవరు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు? ఎవరు ఇంట్రెస్ట్ చూసి వస్తున్నారు? ఈ రోజు అమరావతిలో నీళ్లు తోడడానికి మళ్ళీ 300 కోట్లు మళ్ళీ వెచ్చిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసము? ఎక్కడైనా ఏదన్నా ఒక ఊర్లో నీళ్లు మునిగిపోయిన నీళ్లు తోడడానికి 300 కోట్ల డబ్బులు ఖర్చు పెడతారా? ఇదా విజన్ అంటే? చెప్పండి సునంద గారు, చెప్పండి, వినిపిస్తుంది. అదేమ్మా, రాజధాని మునిగిపోతుంది. రాజధాని ఈ రోజుకి ఏదైతే అమరావతి కట్టాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇంతవరకు కనీసం పునాదులు కూడా వేయలేదు. 300 కోట్ల పైగా నారాయణ గారు ఆ మునిగిపోయిన నీళ్లు తోడడానికి మళ్ళీ నిన్నగాక మొన్న అనౌన్స్ చేశారు అమౌంట్, బడ్జెట్. ఏ రకంగా సమంజసమమ్మా అది? ఇట్లా రాజధాని ఈ రోజు వరకు మనం మునిగిపోతూ తేలుతూ ఉన్నామే. ఇంట్లో ఈ మాత్రం విజన్ ఉండేవాళ్ళు ఎక్కడ పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ పరిశ్రమలు మనం ఆకట్టుకోగలము? ఎక్కడ పరిశ్రమలు తీసుకురాగలము? ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు మీరు? రైట్ సునంద గారు, ఇప్పుడు అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చేవెళ్ల మురళి గారు, వెడ్డెర చైర్మన్ గారు. నమస్కారం సార్. సార్ మీది అన్మ్యూట్ చేసుకోరా, ఒకసారి చూసుకోండి. మీ ఆడియో మ్యూట్లో ఉంది. నమస్తే అమ్మా. నమస్కారం సార్, చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ వాదనకైతే భిన్నంగా ప్రతిపక్షం మాత్రం ఘాటు విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇటు పారిశ్రామికవేత్తలు రావాలంటే 99 పైసలకే ఎకరాలు ఇస్తున్నారు కదా, మరి ఇదే చంద్రబాబు బ్రాండ్ విలువనా అని అంటున్నారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది నిజమేనంటారా? మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అబద్ధాలు చెప్పడానికే ఆనాటి జగన్మోహన్ రెడ్డి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ యొక్క వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా తప్పుడు ప్రసారాలు చేసేదానికి పరిమితం. వాళ్ళు
5 ఏళ్ల పరిపాలన చేసినప్పుడు ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినారా అనే సూటిగా అడుగుతున్నామా మీ ఛానల్ దొరకకుండా. మొట్టమొదటిగా బీఆర్కే ఛానల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉనికి లేకుండా పోతున్నది కాబట్టి ఈరోజు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, కాబోయే నాయకుడు యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు మొన్న చూసాం, దావోస్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తేవాలి, గూగుల్ సంస్థ తేవాలి, అనేక పెట్టుబడులు తేవాలని ఆయన పుట్టినరోజు కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలని ఒక దిశగా పనిచేస్తున్నారు. మేము ఈరోజు స్వాగతించాల వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు. మేము చేయని పని ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలలో కూడా ఆయన రాత్రి అనకుండా పగులు అనకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నారు. మేము సూటి గడుతున్నామ్మా. ఈరోజు అమరావతిని గురించి మాట్లాడతారు వీళ్ళు. అమరావతిలో శ్మశానమని మాట్లాడతారు. అదే దిక్కడ పోయి వీళ్ళు 5 ఏళ్లలో అసెంబ్లీ జరిపినారా లేదా? అదే సెక్రటరియట్లో మరి ప్రభుత్వాన్ని కొనసాగించినారా లేదా? అప్పుడు కట్టిన హైకోర్టులో తప్పుడు జీవోలు తెచ్చి ప్రచారం చేసినారా లేదా? మరి డీజీపీ ఆఫీస్ కూడా అప్పుడు తెచ్చింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చేసినారు ఆంధ్రప్రదేశ్ కానీ. నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగలుగుతున్నాం. ఈ ఊరు దావత్తుకు పోయి అంతకుముందు కానీ గూగుల్ సంస్థని తెచ్చి ఆంధ్రప్రదేశ్ని విశాఖపట్నంని ఎంతో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడానికి నారా లోకేష్ బాబు గారు ఆయన కృషి చేస్తున్నారు. అదేవిధంగా గౌరవనీయులు మన అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరి ఈరోజు చూడమ్మా, 1000 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ తలరాత్రులు మార్చడానికి, పేదవాడి తలరాత్రులు మార్చడానికి విదేశాల నుంచి పెట్టుబడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఒక దిశగా పనిచేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నామా, ఇంతకుముందుగా ఛానల్ ఏమో పేరే వినలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డిని కానీ వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని 4-5 రోజులు చూస్తున్నాం. దావోస్కి ఎందుకు వెళ్ళారు? ఇక్కడి నుంచి ఈ ఆస్తులన్నీ తీసుకుపోయి అక్కడ పెడుతున్నారని వాళ్ళకు తప్పుడు ప్రచారాలు చేసే తప్పు నుంచి నీతి నిజాయితీగా ఒక్క మాటన మాట్లాడారో చెప్పండి అని కూడా సూటిగా మీ ఛానల్ గురించి అడుగుతున్నా. 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఎక్కడనో ఒక పరిశ్రమ తెచ్చినారా? పరిశ్రమలు తెచ్చిన పరిశ్రమల్ని పారిపోయేది చేసినారు. ఆనాటి తెలుగుదేశం పార్టీలో మురళి గారు మోటార్ తెస్తే మురళి గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్లో ఉండండి. సునంద గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే గనక విశాఖలో అయితే గతంలో తీసుకువచ్చిన అదాని డేటా సెంటర్ ను కూడా అంటే ఇప్పుడు గూగుల్ గా మార్చి దాని క్రెడిట్ కూడా కొట్టేస్తున్నారంటారా? అంటే దావోస్ పర్యటనపై విమర్శలు అయితే కావచ్చు, ప్రశంసలు కూడా రెండు సమాంతరంగా నడుస్తున్న వేళ ఇది. అంటే ఇప్పుడు అంటే మెయిన్ ఇంపార్టెంట్ గా మనం చూసుకుంటే కొత్త పెట్టుబడులు వస్తున్నాయా లేదా, ఉన్న ప్రాజెక్టులను రాజకీయ క్రెడిట్ కోసం వీళ్ళు కొత్త పేర్లు పెడుతున్నారా? ఇది నిజమేనంటారా? అంటే ఇది నిజంగా ఎంతవరకు వాస్తవం అంటారు? ముందుగా మురళన్న మీకు నమస్తే. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పరిశ్రమలు తేలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మేమెవరం మాట్లాడటం లేదు, ప్రజలు మాట్లాడుతున్నారు ఈరోజు సోషల్ మీడియాలో. దావోస్కి వెళ్ళి దారి ఖర్చుల్లో కూడా సంపాదించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వచ్చారు అని చెప్పి, మీ చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని చెప్పి ఎన్డీటీవీ ఒక ప్రముఖ నేషనల్ ఛానల్ కి చెప్పారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తెచ్చారని చెప్పారు. ఎక్కడ 23 లక్షల కోట్లు వస్తున్నాయి? ఎక్కడ 20 లక్షల కోట్లు తెప్పించారు? నిన్నగోక మొన్న గీతం వాళ్ళ ఎంపీ, విశాఖ ఎంపీ భరత్ గారికి వాళ్ళ 1000 కోట్లు అని చెప్పలేదమ్మా, 1000 కోట్లు అని చెప్పలా, 23 లక్షలు అన్నారు. 23 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. 17 మెడికల్, అంతేగాని 23,000 కోట్లు అని చెప్పలా. 23,000 కోట్లు వినిపించమంటారా? నేను ఇప్పుడు నన్ను వినిపించమంటారా మీకు? నేను ఇప్పుడు
వినిపించమంటారా? ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇవి. 23 లక్షల భూతద్దంలో చూసుకొని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఈరోజు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి సునంద గారు ఒక్క నిమిషం. పరిపాలన చేతగాలేదు. సునంద గారు అదే విధంగా మురళి గారు ఒక్క నిమిషం సునంద గారు, మురళి గారు, మీరు అలా మాట్లాడితే చూసే జనాలకి ఒక్క వర్డ్ కూడా అర్థం కాదండి. దయచేసి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు కూడా అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి చెప్పండి. మరి మురళి గారు పెట్టుబడులు వచ్చాయి, పెట్టుబడులు పెడుతున్నాము అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారా? నిజంగా పెట్టుబడులు వస్తున్నాయి అంటారా? అసలు నిజంగా పెట్టుబడులు జరుగుతున్నాయా? ఇది ఎంతవరకు వచ్చింది? మరి మీరు చెప్పండి మురళి గారు. మా వాస్తవం కాదా? పెట్టుబడులు మన గూగుల్ సంస్థని తెచ్చింది వాస్తవం కాదా? ఇప్పుడు మన అదే ఎంతవరకు వచ్చింది అని, పెట్టుబడుల సమస్య ఎంతవరకు వచ్చింది, ఎక్కడ దాకా తీసుకొచ్చారు అని అడుగుతున్నాను. ఆయన తీసుకొచ్చమ్మా. రేపు 15వ తారీఖు కూడా నక్కపల్లిలో గూగుల్ సెంటర్ గా మార్చారు, గూగుల్ డేటా సెంటర్ గా. పాయకరాపేటలో, అనకాపల్లి జిల్లాలో పాయకరాపేట హోమ్ మినిస్టర్ నిజవర్గంలో బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పటికే రోడ్లు అన్ని మరమ్మతులైనాయి. వాళ్ళ మాత్రం అబద్ధాలు చెప్పేది కాదు. ఈ రోజు గూగుల్ సంస్థకు ఈ రోజు పెట్టుబడులు తెచ్చి అది కూడా ప్రారంభిస్తున్నారు. ఒక పక్క రాజధాని నిర్మాణం జరుగుతున్నది. అనేక రకాలుగా ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో కట్టిన భవనాలు కానీ ఎప్పుడో కట్టిన భవనాలకు జగన్మోహన్ రెడ్డి మాత్రం రంగులేలా. ఎప్పుడో కట్టిన భవనాలకి 13,000 కోట్లు పెట్టి మా తాతలు ముత్తాతలు కట్టిన బిల్డింగ్లకు రంగులేలా. మేము హైకోర్టులో చివాకులు పెడితే మళ్ళా 13,000 కోట్లు పెట్టి తుడపలేదు. గోరెలికి మేము పెయింట్లు కొట్ల, స్తంభాలకు పెయింట్లు కొట్ల. ఈ రోజు ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వంగా 10 కాలాలు ఉండాలి. కూటమి ప్రభుత్వం 10 కాలాలు అంటే ప్రజలు సురక్షితంగా బతకగలుగుతారు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. ఈ రాష్ట్రానికి దశ దిశగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారు. ఎప్పుడైనా ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేశారు 5 ఏళ్లలో? యువ నాయకుడు, యువగల వ్యవస్థాపకుడు, ఐటీ శాఖ మంత్రి 16,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. టీచర్లు అడగండి, మీరు ఎవరన్నా అడగండి. మెగా డిఎస్ కింద 16,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఇచ్చినారా లేదా? మీరు ఏ స్కూల్ కన్నా పోయి అడగండి, ఏ టీచర్ అని అడగండి. నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో రైట్. మురళి గారు అదేవిధంగా సునంద గారు థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి. మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి త్వరగా క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మురళి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, దావోస్ పర్యటనపై విమర్శలు, ప్రశంసలు రెండు సమాంతరంగా నడుస్తున్న వేళ. అంటే అసలు ప్రశ్న ఏంటంటే, ముఖ్యంగా ఏపీకి నిజంగా కొత్త పెట్టుబడులు వస్తున్నాయా, లేదా ఉన్న ప్రాజెక్టులను రాజకీయ క్రెడిట్ల కోసం మరి కొత్త పేర్లు పెడుతున్నారా? ఈ ప్రశ్నలకైతే సమాధానం అయితే ప్రకటనలు కాదు, భవిష్యత్తులో కనిపించే పెట్టుబడుల ఫలితాల్లోనే తెలియాల్సి ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే స్పెషల్ డ్రైవ్. చూస్తూనండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.